హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి థంబ్నెయిల్ చూసారు కదా. నిత్య యవ్వనంగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు. అయితే అన్ని పోషకాలు ఉన్న ఆహారం తినడం మనకి డైలీ కష్టమనే చెప్పుకోవాలి. చూడండి, ఉసిరికాయకి మించిన ఆహారం ఏది ఉండదండి. అన్ని మెడికల్ ప్రాపర్టీస్ అయితే ఉసిరిలో ఉంటాయి. ఇక ఉసిరి జామ్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా అయితే మీరు పెద్ద ఉసిరికాయలను అయితే తీసుకుని శుభ్రంగా కడుక్కోండి. ఇప్పుడైతే మీరు ఈ ఉసిరికాయల్ని ఇడ్లీ పాత్రలో నీళ్లు వేసుకుని మనం ఇడ్లీ ఎలా మేము ఉడికించుకుంటామో అలాగైతే ఈ ఉసిరికాయలను అయితే ఉడికించుకోండి. అంటే ఆవిరిలో ఉడికించుకోవాలన్నమాట. చూసారు కదా, మీరు లోపల ఉన్న గింజను తీసేసుకుని ఇలా ఉసిరికాయలన్నిటినీ కూడా సెపరేట్ చేసేసుకోండి. మొత్తం ఉసిరికాయల్ని నేనైతే అరకిలో ఉసిరికాయలను అయితే తీసుకున్నానండి ఉసిరి జాముకి. చూడండి, చక్కగా ఇలా మీరు గింజలన్నీ కూడా సెపరేట్ చేసేసుకుని ఇలా ఉసిరికాయ ముక్కలను అయితే రెడీ చేసేసుకోండి. దీన్నైతే మీరు మిక్సీ పట్టేసుకోండి. మెత్తటి పేస్ట్లా అయితే మీరు మిక్సీ పట్టుకోండి. ఇప్పుడైతే మీరు పెద్ద కప్పుడు బెల్లాన్ని అయితే తీసుకుని ఒక కడాయిలో చూడండి ఇలా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుని దీన్నైతే మీరు పాకం పట్టుకోండి. మరీ ఏంటంటే పాకం ముదర పాకం వచ్చేసేలా కాకుండా జస్ట్ అలా మనకి చూడండి బాగా మరుగుతున్నది కదా, ఇలా మరుగుతున్నప్పుడైతే మనకి ఈ ఉసిరి పేస్ట్ని అంతటినీ కూడా అందులో యాడ్ చేసేసుకోండి. చూడండి, దీన్నైతే మీరు కలుపుతూ ఇలా ఉండండి. చిన్న మంటపై అయితే చేసుకోండి ఈ ప్రాసెస్ మొత్తం కూడా. దగ్గరుండి అయితే మీరు ఈ ఉసిరి జామ్ అనేది తయారు చేసుకోండి. మీరు ఏంటంటే చిన్న మంట పెట్టాం కదా అని చెప్పేసి వెళ్ళిపోతే మీకు అడుగున అలా అడుగు కట్టేస్తుందన్నమాట. సో అలా కాకుండా దగ్గరుండి చేసుకోండి. మీరు ఇందులో ఏంటంటే ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి. చిన్న మంట మీద మీకు ఈ ప్రాసెస్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుందన్నమాట. ఇంకా ఫ్లేవర్ కోసం మీరు ఇలాచీ పౌడర్ను కూడా యాడ్ చేసుకోవచ్చండి. అంటే నెయ్యి, ఇలాచీ పౌడర్ మీరు అదనంగా యాడ్ చేసుకోవచ్చు. తాటి బెల్లం ఉంటే గనక మీరైతే తాటి బెల్లాన్నే యూజ్ చేయండి. నాకైతే దొరకక నేనైతే నార్మల్ బెల్లాన్ని అయితే యూజ్ చేశాను. సో చూడండి, దగ్గరగా అవుతుంది కదా, జామ్ అనేది మనకి రెడీ అయిపోయింది. సో ఇలా ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటే లాస్ట్లో సరిపోద్ది. ఇక ఈ ఉసిరి జామ్ ఉపయోగాలు వింటే మీరు ఈరోజే ఉసిరి జామ్ అయితే ప్రిపేర్ చేస్తారండి. అన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయన్నమాట. చూడండి, నిత్య యవ్వనంగా ఉండాలని మన అందరికీ ఉంటుంది కదా. సో మనకి స్కిన్ అనేది ఏజ్ పెరిగే కొద్దీ ముడతలు వచ్చేస్తుంది. అలా రాకుండా ఉసిరికాయ అనేది మనకి కాపాడుతుంది. ఎందుకంటే ఉసిరిలో సి విటమిన్ అధికంగా ఉంటుంది. సో మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది అధికంగా పెరుగుతుంది. ఇంకా గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే గుండె జబ్బులు రాకుండా నియంత్రిస్తుంది. కంటి సమస్యలను దూరం చేస్తుంది. ఇంకా చెప్పుకోవాలంటే అలసట, నీరసం అనేది ఉండదు ఇది తినడం వల్ల. మనకి హెయిర్ ఫాల్ అనేది ఈ మధ్య చాలా ఎక్కువైంది. సో మనకి ఎన్ని మందులు వాడినా తగ్గింది ఈ ఉసిరి జామ్ వాడడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. మనకి ఫేస్ ఎప్పుడు కూడా తలతలా మెరుస్తూ ఎంతో ఆరోగ్యంగా ఉంటాము. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.